నాన్నగారిని పేరు పెట్టి పిలవడం, నాన్నగారిని తిట్టడం, మీకేం తెలుసు అనడం, మీరు నాకు చెప్పగలిగిన వారా అనడం, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో మీరు చెప్పడం ఏమిటనడం, ఇది అసలు మన సంస్కృతి కాదు, ఇది మనకు సంబంధించిన అల్లరి కాదు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు రామాయణాన్ని కట్టకట్టి పక్కనెట్టి రాసే వాళ్ళందరూ ఇటువంటి చౌకబారు రాతలు రాసేవాళ్ళు వచ్చారు. వాళ్ళు యువతరాన్ని ఎంత నాశనం చేసేస్తున్నారో, వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు చేసిన పాపం ఏమిటో, వాళ్ళు చేస్తున్న పాపం ఏమిటో, వాళ్ళు రాసిన మాటల వల్ల ఎన్ని కుటుంబాలు క్షోభపడిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో, ఎంత అవ్యవస్థ తయారవుతుందో. ఆ రాసిన వాళ్ళు వస్తే నేను 4 ఇళ్ళకి తీసుకెళ్లి చూపిస్తాను. ఆ డైలాగులు విని పిల్లలు పాడై ఏ స్థితిలో ఉన్నారో, నైతిక బాధ్యతతో సిగ్గుతో బతికున్న వాళ్ళు కలం పట్టుకోడు. ఇంత పొరపాటు చేశానా నేను? డబ్బు కోసం అవసరమైతే 4 ఇళ్ల ముందుకెళ్ళి భిక్షాటన చేసి బతకచ్చు. యువతరాన్ని పాడు చేసే తప్పుడు డైలాగులు రాయకూడదు, నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి. ఇవాళ జరుగుతున్నది అదే.